చిరు వ్యాపారుల బడ్డీలు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి ఆపరేషన్ స్టమక్ అని కూడా పేరు పెట్టారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్, దీనికి ఆపరేషన్ స్టమక్ అని పేరు ఎందుకు పెట్టారు? ఈ బడ్డీలు తొలగించడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ పేదవాడు కడుపు కొడితే కానీ ఆ శాడిజం. ఎందుకంటే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ దాంట్లో వాడు చేరాడన్నమాట. కళ్ళు తెరవాలి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి, ఈరోజు ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి కేతన్ గార్గా ఇతను కమిషనర్ కేతన్ గార్ ఈజ్ జస్ట్ ఎ జూనియర్. 2018 అంటే మా ప్రభుత్వం రాకముందు ఒక సంవత్సరం వాడేమో ఐఏఎస్ అయ్యాడన్నమాట. హౌ మచ్ నాలెడ్జ్ యూ విల్ బి హ్యావింగ్? ఆంధ్ర అంటే ఎన్ని రకాల జాతులు ఉన్నాయి, ఎస్సీలు, బీసీలు, ఓసీలు, ఎస్టీలు, క్రిస్టియానిటీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇవేమీ తెలియని ఒక కమిషనర్ వచ్చి వాడు ఆపరేషన్ లంగ్స్ అంటారు. రాజస్థాన్ నుంచి వచ్చి, రాజస్థాన్లోని ఏ మార్కెట్లోకి వెళ్ళండి అన్ని స్ట్రీట్ వెండర్స్. ముఖ్యంగా నేను కూటమి ప్రభుత్వం అడుగుతాను ఏంటంటే, ఆపరేషన్ లంగ్స్ యాక్ట్ మీరు పాస్ చేశారా? మీ చంద్రబాబు నాయుడు పాస్ చేశారా? లేదంటే వితౌట్ నోయింగ్ ద బ్యూరోక్రాట్ ఇక్కడ ఐఏఎస్ కమిషనర్ చేశాడా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను అన్నమాట. ఈరోజు అహ్మదాబాద్కి వెళ్ళండి. అహ్మదాబాద్ ఏమో చూపించండి ఒకసారి. అహ్మదాబాద్లోని మార్కెట్ పూర్తిగా రోడ్డు మీద జరుగుతుంది అన్నమాట. ముంబైకి వెళ్ళండి, పూర్తిగా రోడ్డు మీద జరుగుతుంది. నేను డిఫెన్స్ ఆఫీసర్ని ఢిల్లీలో చేశాను, పూర్తిగా రోడ్డు మీద జరుగుతుంది. అంబాలా చేశాను, పూర్తిగా రోడ్డు మీద జరుగుతుంది. అంబాలా క్యాంట్లో చూశాను. అలాగే పఠాన్కోట్, జమ్మూ. సో వేరెవర్ యు గో, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని మనకి భారతదేశంలోని 4 కోట్ల మంది ఈ యొక్క ఆఫ్కర్ స్ట్రీట్ వెండర్స్ బతుకుతా ఉన్నారన్నమాట. వాళ్ళ ఎకానమీ ఎంత తెలుసా అండి? ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తెలుసది, ఈ జోకర్ చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసది? 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నారన్నమాట. ఎవరు? స్ట్రీట్ ఫుడ్స్ అన్నమాట. అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ని ఏమో ఈరోజేమో మీరేమో కాదని చెప్పేసి ఇట్స్ ఎ కస్టమైజ్డ్. ఈరోజు స్పీడ్ కావాలనుకుంటారన్నమాట ప్రజలందరూ కూడా. అలాగే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ శూన్యం అన్నమాట. వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటున్నారు పేద ప్రజలందరూ కూడా. ఎవరి మీద బతకట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారు 10 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ బతుకుతా ఉన్నారన్నమాట. అంటే 10 లక్షల కుటుంబాలు స్ట్రీట్ వెండర్స్ బతుకుతా ఉన్నాయన్నమాట. వాళ్ళందరినీ కూడా ఈ ఆపరేషన్ లంగ్స్ అని చేసేస్తారా? ఆపరేషన్ లంగ్స్ అనక ముందు ఒక ఆపరేషన్ స్టమక్ ఒకసారి ఆలోచించండి. వాడు కడుపుని ఎందుకు కొడతారు? ఎవరు అడిగారు మీరు ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి? ఎంతమంది కడుపులు మీరు కొట్టి ఈరోజేమో ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి చెప్తారన్నమాట. దీనందరికీ కారణం ఎవరు? ముఖ్యంగా నేను ఈరోజు అడుగుతాను, ఇక్కడేమో ఎవరైతే జనసేన ఎమ్మెల్యే ఉన్నారో వంశీకృష్ణ, యు ఆర్ బికమింగ్ ఎ స్కేప్ గోట్. అలాగే మూర్తి యాదవ్, యువర్ కార్పొరేట్ ఈస్ బికమింగ్ ఎ స్కేప్ గోట్. మీ ఇద్దరి మీద తోస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఏమీ అక్కడ వెలగపూడి ఉండే దగ్గర ఒక షాప్ని కూడా ఎందుకు ముట్టుకోవట్లేదు? నీ దగ్గర ఉండే షాపులు ఎందుకు ముట్టుకుంటావు? అసెంబ్లీలో ఉన్నావు, చంద్రబాబు నాయుడు పీకను పట్టుకోలేవా నువ్వు? నీకు గట్స్ లేదా? పవన్ కళ్యాణ్ కాలు పట్టుకోలేవా? ఎందుకు చేయలేకపోతున్నావు? వన్ కాల్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ద ఎమ్మెల్యే ఆఫ్ ది సౌత్ కాన్స్టిట్యున్సీ, ఐ వుడ్ హావ్ స్టాప్డ్ దిస్ కమిషనర్ అండ్ ఐ వుడ్ హావ్ మేడ్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ సిటీ. నేను అదే డిమాండ్ చేస్తానన్నమాట. అంత సుజనా చౌదరితో నేను ఫైట్ చేశానన్నమాట. నువ్వు అనగా ఏమాత్రం నేను అదే డిమాండ్ చేస్తాను. ఈరోజు వంశీకృష్ణ జనసేన పార్టీ ఎమ్మెల్యే, నీకు చేత కాదా? దిగిపోండి. పవన్ కళ్యాణ్కి నేను అదే అడుగుతానన్నమాట. ఎందుకు ఈ వ్యత్యాసం? అటువైపు చూస్తే గణబాబు దగ్గర ఆగున్నాయి, ఇటువైపు వెలగపూడి చూస్తే ఆగున్నాయి. నీ దగ్గర ఎందుకు ఈ రకంగా పూర్తిగా వెండర్స్ని తొలగిస్తా ఉన్నారు? ఇది నేనేమో డిమాండ్ చేస్తా ఉన్నాను అన్నమాట. మాకేమీ తెలియదని చెప్పి కూటమి నేతలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ఆపరేషన్ లంగ్స్ అని చెప్పి
ఈ జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్స్ డెడ్ అయిపోయాడు. ఎందుకంటే వీరు లంగ్స్కి ఆపరేషన్ చేయట్లేదు, వీరు పేదవారి స్టమక్ మీద ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ అధికారులు ఏమేమి చెప్తున్నారు, అసెంబ్లీలో జీవీఎంసీలో మేము కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది, అందువల్లనే మేము ఈరోజు ఈ తొలగింపులు ఆక్రమణలన్నింటినీ మేము చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ అదే తీర్మానం నాకు తెలియకుండా జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పి ఈ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే గారు చెప్పడం చూస్తుంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే మీకు మీ కూటమి నాయకుల మధ్య ఉన్న చిచ్చుని మీరు ఈ పేద ప్రజల మీదకి తీసుకొని వచ్చి ఈ పేద ప్రజలందరూ రోడ్డు మీద పడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి మేము దీన్ని నిరసిస్తున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్యం కూల్చివేతను ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే ఈరోజు ఈ పేదవాడి పొట్టను కొడిపే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు మరలా ఈ బడ్డీలన్నింటినీ రోడ్డు మీద పెట్టే వరకు కూడా మేము అందరం ఉద్యమిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున బాధితులకు ఏ విధంగా మీరు అండగా ఉండబోతున్నారు, ఏ విధంగా భవిష్యత్తులో పోరాటం చేయాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పేదలకి ఈ రాష్ట్రంలో ఎంతో మంచి చేశాడు. కానీ పేదవాడు కడుపు నిండా అన్నం తిన్నా, కంటి నిండా కునుకు వేసినా సరే దాన్ని భరించలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రకమైనటువంటి వ్యవహారం ఎందుకు చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? ఏమైనా లూలు మాల్సా, లేదంటే పెద్ద పెద్ద అపర కోటీశ్వర్లా? ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వనికి, ఫుట్పాత్ల పైననో, పూరు గుడిసెల కిందనో తలదాచుకునేటువంటి అణగారిన వర్గాలు, తాడిత పీడిత బీద బడుగు బలహీన వర్గాల మీద ఇంత ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నారు? మీకు దమ్ముంటే ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు 100 ఎకరాలు కబ్జాలు చేశారో అయ్యని పీకండి, మీ కెపాసిటీ చూపించండి. కానీ పేదవాడి మీద ఉక్కుపాదం మోపుతారా? ఇది అన్యాయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న కాలం కూడా హాయిగా చల్లగా గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయారు. ఈ రోజు వాళ్ళ గుండెల్లో గుణపాలు మీరు దించుతున్నారు. మీ యొక్క ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం కూకటి వేళతో పెకలించే వరకు కూడా ఈ యొక్క అక్రమణ పేరుతో మీరు ఏదైతే ధ్వంసం చేస్తున్నారో ఈ యొక్క విధ్వంసంపై మేము వీరోచిత పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ యొక్క హ్యాకర్లందరూ కూడా మేము అండగా దండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ హయాంలో ఒక్క షాపును కూడా తీయలేదు, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇప్పటి వరకు 2500 షాపులు తొలగించింది. అంటే ఒకటి గమనించుకోండి సార్, జగన్ గారి ప్రభుత్వంలో ప్రత్యేకించి పేద మధ్యతరగతి బతుకులు బతికేరండి. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన ఆహార భద్రత కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఇదే కూటమి ప్రభుత్వంలో దానికి పూర్తి వ్యతిరేకంగా పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ బతకడానికి వీలేదు అన్నట్టు ఈరోజు చూస్తున్నారు. ఒక పక్క ఉద్యోగాలకి భద్రత లేదు, ఒక స్టీల్ ప్లాంట్ కొట్టేస్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద బతుకునే ఒక ఇది కూడా ఇక్కడ 4 ఇడ్లీలు 20 రూపాయలు అమ్ముతున్న ఒక పేద మధ్య వాళ్ళ కుటుంబాలని ఈరోజు రోడ్డు మీద పరిచయం, వాళ్ళకి బడ్డీలు తొలగించడం ఇది ఒక హేయమైన చర్య. వాళ్ళకి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం తగులుతుందని ఈరోజు ప్రజలను అనుకున్నారు. విశాఖపట్నంలో అన్ని జాతుల వారు, అన్ని తరగతుల వారు హ్యాపీగా బతికే ఒక విశాఖపట్నాన్ని ఈ రకమైన ఒకేసారి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా కక్ష కట్టిందో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో డెవలప్మెంట్ చేసిన విశాఖపట్నాన్ని మళ్ళీ వెనక్కి నెట్టే రకంగా ఈ రకమైన చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఈ మహిళలందరూ వాళ్ళ బాధలు వర్ణనాతీతం, వాళ్ళ బాధలు కూటమి ప్రభుత్వానికి ఎంతో దూరంలో లేదని తగిన రోజులని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఒక శాడిస్ట్ లాగా వ్యవహరిస్తాడని, చంద్రబాబు నాయుడు ఏదైతే పేదల బడ్డీలను తొలగిస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే 1000 ఎకరాల భూములను ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే భూములను కబ్జా చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టారో వాటన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నారు. వెంటనే ఏదైతే ఈ బడ్డీలను తొలగింపు కార్యక్రమాన్ని ఆపకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.